అనగనగా అనగనగా అనుకుంటా రాగం తీసుకుంటా ముంగటికి పోతనే ఉన్నది పుష్పరాజ్ కథ. ఎప్పుడుకొసెల్లుతుందో ఏమో మరి. ఓ దిక్కు లీడర్ల ముచ్చట్లు, ఇంకో దిక్కు పోలీసు వాళ్ళ ముచ్చట్లు, నడమ పుష్పరాజు. అంత సినిమా లెక్కనే అవుతున్నది పొర్రి. మళ్ళోసారి హీరోను చిక్కడపల్లి స్టేషన్కు పిలుచుకొని పోయి పోలీసు వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించిర్రట. అట్లెందుకు మాట్లాడినావు, ఇట్లెందుకు చెప్పినావు అని గట్టిగానే అరుచుకున్నారట. మరి ఇక పాండ్రి సంగతి ఏందో చూద్దాం. ఇప్పటికే ఓసారి అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకొని ఇంటికాడ ఉంటున్నాడు. అందుకే పోలీసు వాళ్ళు మళ్ళోసారి నోటీసులు ఇచ్చి స్టేషన్కు రమ్మనేటాలకు ఏమవుతుందో అనుకున్నారు చాలా మంది. పుష్పరాజును ఏం చేస్తారో ఎట్టవుతుందో అనుకున్నారు. ఇక ఇంటి వాళ్ళకి ఏం కాదని ధైర్యం చెప్పి పోయి వస్తానని చెప్పి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు పోయిండు అల్లు అర్జున్. కుర్చేసి కూసబెట్టి 3 గంటలు పరీక్ష పెట్టినట్టే ప్రశ్నలు జవాబులు గట్టిగానే అడిగినరాట సార్లు. తొలుత 18 ప్రశ్నలే అన్నారు కానీ లోపలికి పోయినాక బాగానే అడిగినరాట. అయాల సంధ్య టాకీస్ కాడికి పోనీకే పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, రోడ్ షో ఎవరు చేయమన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఎట్ట పడితే అట్ట ఎవరు మాట్లాడమన్నారు, ఓ గిట్ల తీరు ప్రశ్నలు వేసిండ్రాట. అంతేకాదు బయట ఓ ఆమె పానం పోయిందని పోలీసు వాళ్ళు చెప్పినరా లేదా అని కూడా అడిగినరాట. పబ్లిక్ మీద చేసిన బౌన్సర్లు ఎవళ్ళు, వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళ ఊరి పేరు ఏంటిది చెప్పాలని అడిగినరాట. ఇప్పటికే పబ్లిక్ తోని ఎట్టబడతట్ట చేసిన ఓ బౌన్సర్ బద్మాషి గారిని అరెస్ట్ చేసి లోపటేసినరాట పోలీసు వాళ్ళు. ఇట్లా 3 గంటల సేపు పుష్పరాజుకు చెమటలు పట్టించి ఇంటికి తోలిచ్చిండ్రు. అవసరం పడితే మళ్ళా పిలుస్తాం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అన్నట్టు చెప్పిండ్రాట. హీరో కూడా పోలీసు వాళ్ళు ఎట్ట చెప్తే అట్లా ఇంటా అన్నట్టు చెప్పిండాట. ఇక ఇంటికాడికి పోయినాక కూడా ఎప్పట్లెక్క అలచలు చేయకుండా సప్పుడు దాకా ఓ 2 సార్లు చేతులు ఊపి ఇంట్లోకి పోయిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే మొన్న ఇంటి మీద రాళ్లతో దాడి చేసిండ్రు కదా జనంత మంది. అందుకే ఏంటికి వచ్చిన పరిశాన అనుకున్నారు ఏమో కానీ ఇంటి చుట్టుముట్టు తెల్లటి పరదాలు కట్టించిండ్రు. ఇంకో దిక్కు అల్లు అర్జున్ని ఏంటి కాగం పట్టిస్తాన్రని పువ్వు పార్టీ లీడర్లు గట్టిగానే గరం అవుతాన్రు. మంగళవారం కూడా ఎంపీ డీకే అరుణమ్మ గుస చేసింది. సో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళాలి చూడాలనే ఉత్సాహంతో ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. మరి ఈరోజు ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంలాగా మారిపోయింది ఈ సంఘటన. అది ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆ సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని హరాస్మెంట్ కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం చేసినటువంటి తీరు గట్ల అవుతున్నదట. మరిగా ఇప్పటికైతే అన్ని తీరులా అడిగి పుష్పరాజుని ఇంటికి తోలిచ్చిండ్రు పోలీసు వాళ్ళు. ఇగిదిట్లుంటే తెలంగాణలో సినిమాల సంఘానికి పెబ్బలెక్క మొన్ననే సీట్లే కూకున్న నిర్మాత దిల్ రాజు పుష్పరాజు పంచాదిని తస్పజేస్తా అంటున్నాడు. ఇప్పటికే సీఎం సార్తోని మాట ముచ్చట చేసిండాట. ఓ 2-3 దినాలల్లా సీఎం సార్తోని సినిమా పెద్దల మీటింగ్ కూడా ఉంటదన్నట్టు చెప్పుకొచ్చిండు. మరి ఏమైతుందో చూడాలి.